హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సిఎస్ ముచ్చట్లు. మొదటిసారిగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఈ వ్లాగ్లో మనం బొట్టు గురించిన ప్రాధాన్యతను తెలుసుకుందాం. పూర్వకాలంలో మగవారు కూడా బొట్టు అంటే కుంకుమను ధరించేవారు. కానీ ఇప్పుడు ఆడవారే ఫ్యాషన్ అనే ఒక పేరుతోటి బొట్టును పెట్టుకోవడం మానేస్తున్నారు. అసలు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి అంటే మన ముఖం మనల్ని ప్రతి ఒక్కరికి పరిచయం చేసేది. అలాగే ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అని కూడా అంటారు. మన ముఖ కవలికలు కానీ మన భావాలన్నీ కూడా మన ముఖంలో చాలా స్పష్టంగా ప్రస్ఫుటమవుతాయి. మనిషిని పూర్వకాలం నుండి కూడా జానెడు అనే ఒక కొలతతోటి కొలిచేవారు. ఇప్పుడు కూడా అలానే చేస్తారు. మనకి తల మీద ఉండేది మొదటి స్థానం అండి. మన బాడీని షట్చక్రాలతోటి మన జీవన విధానం అని కొనసాగుతుంది కదా. అందులో మూలాధార, స్వాధిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞాచక్రం, సహస్రార చక్రం అన్నమాట. పైన ఉండేది సహస్రార చక్రం నుండి కరెక్ట్గా బ్రహ్మస్థానం అని కూడా అంటారు. కరెక్ట్గా అక్కడ నుంచి కొలిస్తే మనకు ఆజ్ఞాచక్రం, కనుబొమ్మల మధ్య ఉండేది ఆజ్ఞాచక్రం అనమాట. మిగిలిన చక్రాలన్నింటిని కూడా ఆఖరికి సహస్రార చక్రాన్ని కూడా జుట్టుతోటి రక్షణ చేసుకుంటాము. మన బాడీని మన దుస్తులతోటి కవర్ చేసుకుంటాము. కానీ మన ఆజ్ఞాచక్రాన్ని కేవలం కుంకుమతో మాత్రమే రక్షణ కలుగుతుందన్నమాట. అందుకే బొట్టుకి మరో పేరు రక్షణ అని కూడా అంటారనమాట. అందుకే మనం బొట్టుని ఆజ్ఞాచక్రాన్ని మన బొట్టు ద్వారా రక్షణ కలుగుతుంది. అంతేకాదు మన మెదడు ఎప్పుడైనా బాగా ఆలోచన చేసినప్పుడు ఎప్పుడైనా గమనించండి, తల అనేది చాలా అంటే చాలా హీట్ ఎక్కిపోతుంది. అప్పుడు ఒక్కసారి మనం చందనం అంటే గంధం ధరించి చూడండి, చాలా అంటే చాలా చల్లగా ఉంటుంది. అంటే దీనికి సంబంధించి ఒక మంత్రం కూడా ఉంది. చందనస్యే మహత్పుణ్యం పవిత్రం పాపనాశనం ఆపదాం హరతే నిత్యం లక్ష్మీ స్థితదే సర్వదా అని కూడా అంటారు. పుట్టిన 11వ రోజు నుంచి మొదలు చనిపోయే రోజు వరకు కూడా బొట్టు మన జీవితంలో ఒక భాగం. నువ్వు ఏ రకమైన బొట్టైనా పెట్టుకో, కానీ ఏ విధమైన బొట్టైనా పెట్టుకో, కానీ మన నుదురు అనేది శ్మశానంలో ఉండకుండా చూసుకోవాల్సిన బాధ్యత హిందూ సాంప్రదాయం ప్రకారం మన మీద ఉంది. కాబట్టి ఫ్యాషన్ అని ఒక దరిద్రమైన పేరు పెట్టి మనకున్న ఒక సనాతన సాంప్రదాయాన్ని కనుమరుగవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. థ్యాంక్ యూ.